హలో, దిస్ ఈజ్ మీ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ కువైట్. ఈరోజు వచ్చేసి నేను ఒక షాపింగ్ మాల్ చూపిస్తాను. ఆ డిజైన్ షేప్ వచ్చేసి ఒక యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే షాపింగ్ మాల్ వచ్చేసి ఒక షిప్ ఆకారంలో కట్టారనమాట. 2000 ఆ మధ్యలో అప్పట్లో టైటానిక్ ఎంత ఫేమస్తో తెలుసు కదా, దాని ఆకారంలో కట్టారనమాట. దాని ఆకారంలో అంటే షిప్ ఆకారంలో కట్టారు. సో మన తెలుగు వాళ్ళకి వచ్చేసి టైటానిక్ పేరు చెప్తేనే దాన్ని ఎక్కువ కనుక్కుంటారు. దాని ఒరిజినల్ పేరు వచ్చేసి మొహలాబ్ అంటారు అరబీ వాళ్ళకు టైటానిక్ అంటే కనుక్కోలేరు. కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం ఇక్కడ పనిచేసే వాళ్ళకి టైటానిక్ అంటేనే ఓకే పలానా చోటు ఉందని చెప్పేస్తారు ఈజీగా ఆ ప్లేస్ లొకేషన్. సో అంత ఫేమస్ అనమాట. దానికి టైటానిక్ అని పేరు పెట్టారు తెలుగు వాళ్ళు, అరబీ వాళ్ళు కాదు. అరబీ వాళ్ళకి వచ్చేసి మొహలాబ్ అంటే అని గుర్తుపడతారు అనమాట. దాని షేపు డిజైన్ అంతా షిప్ ఆకారం వల్ల అలా పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి దాని అంతేకాకుండా ఆ షాపింగ్ మాల్లోనే మల్టీప్లెక్స్ థియేటర్స్ ఉన్నాయి. ఒక 3-4 స్క్రీన్స్ కూడా ఉంటాయి. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఒక 2 days బ్యాక్ భక్త కన్నప్ప మూవీ కూడా అక్కడే ఆడుతుంది, రిలీజ్ అయింది. మనం అక్కడికి వెళ్ళి సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేసే వాళ్ళ రెస్పాన్స్ కూడా తెలుసుకుందాం. సినిమా మూవీ ఎలా ఉందో, టాక్ ఎలా ఉందో. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. లేట్ చేయకుండా ఇక్కడ కువైట్లో సేమ్ షిప్ ఆకారంలో ఒక మాల్ కట్టారు. టైటానిక్ షిప్ అందరికీ తెలిసి ఉంటుంది. అలాంటి ఆకారంలోనే అప్పుడు ఫేమస్ కాబట్టి అది పడిపోయినప్పుడు, షిప్ మునిగిపోయినప్పుడు అలాంటి ఆకారంలోనే ఒక షాపింగ్ మాల్ కట్టారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, ఆ షాపింగ్ మాల్ చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయాలి. ఇది వచ్చేసి హవాలీలో ఉంటుంది ఈ షాపింగ్ మాల్ వచ్చేసి. ఇది వచ్చేసి ఇంకొక షాపింగ్ మాల్. నేను కూడా ఒకరోజు క్లియర్గా వీడియో తీయాలి, ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. వచ్చేసి వెళ్తున్నాము. నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది సిటీ ఇది. ఒకప్పుడు నేను పనిచేసాను ఇక్కడ. ఆ పర్పుల్ కలర్ ఉంది కదా, ఆ పర్పుల్ కలర్లో షాప్ ఉండేదన్నమాట, డివిడీస్ ఉంది. అందులో ఒకప్పుడు నేను పనిచేసేవాడిని ఇదే ఏరియాలో. ఆల్మోస్ట్ 10 years పనిచేసాను. ఇదే చూసారా టైటానిక్. ఇప్పుడు బయట నుంచి లుక్స్ ఇది, దగ్గరికి వెళ్తే కనిపించదని ఆ లుక్. ఇక్కడ నేను మీకు బయట నుంచి చూపిస్తాను. చూడండి ఎంత పొడుగుందో. ఇలా వచ్చేసి ఈ సిటీ హైబర్ ఉంది కదా, సేమ్ పడవ ఆకారంలో ఉంటుంది అనమాట టైటానిక్ షిప్. ఇది 10 years కింద మంచి ఫేమస్ అనమాట, సూపర్ ఫేమస్ ఇది. లోకల్స్, హోటల్స్ ఫుల్ రష్గా ఉండేది. ఇప్పుడు రష్ తగ్గింది, ఎందుకంటే పాత పడితే ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయి కదా. సో ఇది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ దీంట్లో సినిమా హాల్ కూడా ఉంది. అలాగే ఇక్కడ దగ్గరలో చూడండి డేట్స్, చిన్నటి చెట్లు, అప్పుడే డేట్స్ కూడా కాసేది. ఓకే, ఇప్పుడు మనం ఆ లొకేషన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, ఎంట్రన్స్ ఇదే. నీట్ అండ్ క్లీన్, పెద్దగా రష్ ఏం లేదు, ఖాళీగా ఉంది. సమ్మర్ కదా, బయట ఎండ ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 4:30. ఇప్పటికి కూడా బయట 50 degrees ఉంది. చూడొచ్చు మొత్తం షాపింగ్ మాల్. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం. అంతకుముందు నేను వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. కువైట్లో ఫస్ట్ ఫ్లోర్ని కొంతమంది మిజాని నన్ను కూడా పిలుస్తారు కువైట్ మా ఇక్కడ. ఇదే షాపింగ్ మాల్లో సినిమా థియేటర్ ఉంది. ఎక్కువ మన తెలుగు మూవీస్ కూడా ఇదే షాపింగ్ మాల్లో ఎక్కువ విడుదల చేస్తూ ఉంటారు, రిలీజ్ అవుతుంటాయి.
నీట్ అండ్ కామ్ కూల్గా ఉంది. నో రష్ అనమాట. నాకైతే వీడియో తీసుకోవడానికి బాగా అవకాశం వచ్చింది. మామూలుగా అయితే జనాలు ఎక్కువ రష్గా ఉంటే వీడియో తీయలేము, అంత ఈజీ కాదు. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇదే లాస్ట్ ఫ్లోర్. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్, ఇది సినిమా థియేటర్. ఈరోజు ఇవే మూవీస్ ఆడుతున్నాయి, చూద్దాం సినిమా థియేటర్లు ఈరోజు. మైగన్ చూడండి, ఈ మూవీస్ వచ్చి భక్త కన్నప్ప తెలుగు మూవీ లేటెస్ట్గా రిలీజ్ అయింది కదా. 5:30కి షో ఉంది. వచ్చేసి మల్టీప్లెక్స్ అనమాట, 4-5 స్క్రీన్లు ఉంటాయి. బయటనే రెస్టారెంట్, లోపలికి అలవలేదు, బయట నుంచి చూపిస్తాను. ఇంగ్లీష్ మూవీస్, F1 ద మూవీ, మైగన్, ఫైట్ ఆర్ ఫ్లైట్, హాలీవుడ్ మూవీస్. ఈ సినిమా బయట మొత్తం రెస్టారెంట్లు, చిన్న చిన్న ఐస్ క్రీమ్స్, కాఫీ షాప్స్. సినిమా బయట బాగా రెస్ట్ తీసుకోవడానికి లాబీ, కిడ్స్, ఇది వచ్చేసి కిడ్స్ ప్లేయింగ్ ఏరియా. చూడండి, ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ. ఇది ఇంకో సైడ్ నుంచి కిందికి వ్యూ. సూపర్, అస్సలు రష్యే లేదు ఇక్కడ. చాలా షాప్ క్లోజ్లో ఉన్నాయి. మేబీ 5:30కి అలాగ ఓపెన్ చేస్తారేమో. లంచ్ బ్రేక్ ఇప్పుడు. ఇది ఒక రెస్టారెంట్. ఈ సినిమా హాల్ ఉండే ఫ్లోర్లో వచ్చేసి ఆల్మోస్ట్ 3-4 రెస్టారెంట్స్ ఉన్నాయి, కాఫీ షాప్స్, ఐస్ క్రీమ్ షాప్స్ ఇలా. ఓకే చూడండి, ఐఎమ్ మేకింగ్ వీడియో బ్రో. హౌ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ దిస్ తెలుగు మూవీ కన్నప్ప? ఫర్ యూ గుడ్, బట్ దేర్ ఇస్ టూ మచ్ ఆడియన్స్. Okay, then it's good. Yeah. Coming, when you talk of the movie, it's good. That's nice, bro, because they are spending lot of budget on movie. This is the theater. ఇప్పుడు ఈ సినిమా గురించి అడిగిన అతను వచ్చేసి ఫ్రమ్ ఫిలిప్పైన్స్, అతను ఇండియా కాదు. ఆ సినిమాకు ముందు పక్క రెస్టారెంట్ ఉంది కాబట్టి అతను పనిచేస్తున్నాడు. అతను అడిగాను మూవీ రెస్పాన్స్ ఎలా ఉంది, ఎందుకంటే అతను చూస్తూ ఉంటాడు కదా, మన ఇండియన్స్ ఎక్కువ వచ్చేది లేదు. అతను వచ్చేసి బాగానే వస్తున్నారు, ఆడియన్స్ రెస్పాన్స్ బాగానే ఉంది అని అంటున్నాడు అనమాట. సో భక్త కన్నప్ప సినిమా బాగానే ఉందని అర్థమవుతుంది సినిమా టాక్. సో ఇక్కడ వచ్చేసి మూవీ రేట్స్ వచ్చేసి 3.5 KD ఉంటుంది ఒక టికెట్. 3.5 KD అంటే ఆల్మోస్ట్ మన ఇండియా మనీలో 1000 రూపాయలు. ఓన్లీ మండే మాత్రం హాఫ్ టికెట్, 50% ఆఫ్. 50% ఆఫ్ అంటే 500 ఉంటుందన్నమాట ఓన్లీ మండే రోజు. మిగతా రోజుల్లో వచ్చేసి 3.5 KD 1000 రూపాయలు ఉంటుంది మన ఇండియా డబ్బు. అది ఇక్కడ సినిమా టికెట్స్ వచ్చేసి. ఈ షాపింగ్ మాల్ వచ్చేసి కొత్తగా కట్టినప్పుడు సెన్సేషన్ అనమాట. ఈ మోడల్ ఒక షిప్ ఆకారంలో అప్పట్లో కొత్తగా చాలా వీళ్ళకు యూనిక్గా అనిపించింది అనమాట. సో చాలా ఫేమస్ అయ్యేది, చాలా ఫేమస్గా ఉండేది ఇది కొన్ని ఇయర్స్ పాటు, ఆల్మోస్ట్ 10 years పాటు.
2005 నుంచి 2015-16 ఆ మధ్య వరకు చాలా బాగుండేది. ఇప్పుడు కొద్దిగా ప్రభావం తగ్గింది కానీ బట్ స్టిల్ సూపర్. ఇక్కడ చూడొచ్చు మన ఇండియా వాళ్ళు లోపలికి వెళ్ళేది, సినిమా థియేటర్ లోపలికి తెలుగు వాళ్ళు. ఓకే, ఇంక ఈ షాపింగ్ మాల్ నుంచి బయటకు వెళ్తాం. ఇది వచ్చేసి సూపర్గా ఉంది. ఇది వచ్చేసి పైకి వెళ్ళే లిఫ్ట్. ఓకే, ఈ షాపింగ్ మాల్ నుంచి బయటకి అయితే వెళ్తున్నాము. ఓకే, ఎగ్జిట్ అవుతున్నాం. ఎంట్రన్స్ డోర్ నుంచి ఎగ్జిట్ డోర్ కూడా. ఇది వచ్చేసి ఎగ్జిట్ డోర్స్. నేను ఫస్ట్లో బయట వ్యూ చూసినప్పుడు అది అక్కడ నిలబడి చూపించాను, ఆపోజిట్ వచ్చేసాను బయటికి. ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది. దీని పేరు యాక్చువల్లీ మొహల్లబ్ మాల్ అంటారు. జస్ట్ టైటానిక్ అనేది ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే టైటానిక్ అని అర్థమవుతుంది. అరబీ వాళ్ళకి ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళకి అర్థం కాదు టైటానిక్ అంటే. సో మొహల్లబ్ దీని పేరు. చూడండి, సేమ్ షిప్ ఆకారంలోనే ఇక్కడ నుంచి అలా వాస్ట్ నుంచి ఇలా ముందుకు వచ్చేటప్పుడు రౌండ్ చూడండి షిప్ ఆకారంలో కనిపిస్తుంది కదా. ఫస్ట్లో తీసినప్పుడు ఇక్కడ నుంచి తీసాను. చూడండి, ఇట్స్ నైస్ షాపింగ్ మాల్. టైటానిక్ ఆ పొడుగు కనిపిస్తుంది కదా, ఇంకొక బిల్డింగ్, అక్కడికి వెళ్ళి ఒకసారి వీడియో చేయాలి. అక్కడ కూడా ఎక్స్ప్లోర్, అక్కడ కూడా మంచి మంచి షాపులు ఉంటాయి. వీళ్ళు వచ్చేసి తర్వాత డ్రైవర్లు డెలివరీ చేసేవాళ్ళు అన్నమాట. వచ్చేసి డే ట్రీస్ చూడండి, ఎంత చిన్నటి కాసాయి, ఆల్రెడీ కాపుకొచ్చాయి. కొంచెం దూరం నుంచి వ్యూ, బట్ పూర్తి కనిపించదు. బట్ అక్కడ చూడండి, జూమ్ చేసి సేమ్ షిప్ ఆకారంలో. చాలా ఉన్నాయి కోవిడ్లో మంచి మంచి షాపింగ్ మాల్స్. బట్ టైం లేదు వీడియో తీయడానికి. టైం ఉన్నప్పుడల్లా ఎక్స్ప్లోర్ చేస్తాను కోవిడ్ మొత్తం. మీ నుంచి అంత రెస్పాన్స్ ఉంటే నేను అంత బాగా ఎక్స్ప్లోర్ చేయగలను. ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్, నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు. ఓకే వ్యూవర్స్, ఈరోజుతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరెవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ ఇచ్చుకోండి. లేదంటే నేను పెట్టే వీడియో మీ దగ్గర రాకపోవచ్చు. మీరు నోటిఫికేషన్ బెల్ మీద క్లిక్ చేయకపోతే సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మర్చిపోవద్దు. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. ఓకే.